सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुर तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूखैरहमित्येव विभावये भवानीं ध्यायेत्पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां परकरकलितहे लसद्हेमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सकलमभयदां सर्वसम्पत्प्रदात्रीं सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूलिकां समन्दहसितेक्षणां ससदचापपाशां कुशां अशेषजनमोहिनीमरुणमाल्य भूषाम्बरां जपाकुसुमभासुरां जपविधोस्मरेदम्बिकां 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుందాం. ఇంతకుముందు 3 నెలలు శుక్రమౌఢ్యమి, వివాహాది శుభకార్యాలు ఏవి జరగడానికి అవకాశం లేదు. మరి ఫిబ్రవరి 14వ తారీఖు నుండి మరి శుక్రమౌఢ్యం అయిపోయింది. అక్కడి నుంచి లగ్నాలు, శుభలగ్నాలు, మాఘమాసం లగ్నాలు ప్రారంభమవుతున్నాయి. మరి ఈ మాఘమాసంలో వివాహాది శుభకార్యాలన్నిటికీ కూడా మంచి రోజులు. అట్లాగే తర్వాత మహాశివరాత్రి, ఇది చాలా మనకు హిందూ ధర్మానికి చాలా విశేషమైనటువంటి 15వ తారీఖు మాత్రం మహాశివరాత్రి, శివుడికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ మాఘమాసం పాల్గొన మాసం పూర్తిగా లగ్నాలు ఉన్నవి, మంచి టైములు ఇవి. కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా చాలా విశేషమైన రోజులు. తర్వాత ఇప్పుడు వస్తున్న పరిస్థితులను బట్టి చాలామంది వివాహం దగ్గరికి వచ్చేప్పటికల్లా చాలా తేడా పడుతున్నారు. ఎట్లా అంటే ముందు పేర్లను బట్టి చూస్తున్నారు. పేర్లను బట్టి చూస్తే తర్వాత తేడా వస్తుంది. పేర్లను బట్టి చూడటం కాదు, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి చూడాలి. డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైంను బట్టి వివాహానికి చూడాలి. అట్లా చూడకుండా ఏదో పేరుని బట్టి పులి, మేక, ఆవు, పులి ఇట్లాంటివి చూస్తున్నారు. అది కాకుండా ఎట్లా చూడాలి అంటే మరి భార్యాభర్త ఇద్దరికి కూడా షష్టాష్టకాలు అంటారు. వీళ్ళ రాశికి 6వ రాశి, వాళ్ళ రాశికి 8వ రాశి, ఇది షష్టాష్టకాలు. ఈ షష్టాష్టకాలు కనుక చూడకుండా పెళ్లి చేస్తే పెళ్ళి అయిన తర్వాత నెల తిరగకుండానే వాళ్ళు విడబడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇది కాకుండా కాలసర్పదోషం, కుజదోషం, దీవి ఒకటి, షష్టాష్టకాలు ఒకటి ముఖ్యంగా చూడాలి. ఇవి చూడాలంటే ఇద్దరికి కూడా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ చూసుకోవాలి. ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వివాహానికి ఖర్చు ఎంత ఖర్చు పెడుతున్నారంటే ఒక భోజనము, పాట కచేరీను, మరి సరిగ్గా చెప్పాలంటే మరి ఈ భోజనం ఎట్లా ఉంటుంది, అంతా రకరకాలైన పిండి వంటలు విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. బఫే అంటారు. ఈ బఫేలో వాళ్ళు 20 రకాలు చేస్తే వాళ్ళు 30 చేయాలి, వాళ్ళు 50 చేయాలి, ఒకళ్ళు 60 చేయాలి, పాట కచేరీ పెట్టాలి. ఈ పెళ్ళి జరిగేటప్పటికి ఖర్చు దాదాపు లక్షలు పెడుతున్నారు. కానీ ముఖ్యమైనది ఏంటి, పెళ్ళి జరగాలి అనేటట్లయితే, పెళ్ళి జరిగితే రేపొద్దున భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి శాశ్వతంగా జీవించాలి. అది కావాలి అంటే సరైన తెలిసిన వాళ్ళ దగ్గర చూపించుకొని పెళ్లి చేయాలి. అట్లా కాకుండా బ్రాహ్మడు లేకపోతే జ్యోతిష్యం చెప్పేవాడు ఇది ఇట్లా చెప్పాలి, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనగానే ఎందుకు ఇంత ఊరికే చెప్పండి, తేలిగ్గా చెప్పండి. తేలిగ్గా చెప్పింది బరువుగా చెప్పేది ఏంటి? తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ లేకుండా చెప్పలేము. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా చెప్పాలి. వీళ్ళ కలయిక ఉంటుందా ఉండదా, విడబడిపోతారా, అది తెలుసుకొని పెళ్లి చేయాల్సిన బాధ్యతలు తల్లిదండ్రులకు ఉన్నాయి. తర్వాత పిల్లలు చదువుకొని ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేస్తుంటే ఆడపిల్ల మగపిల్లలు కూడా అక్కడ ఉద్యోగం చేస్తున్నారు.
వీళ్ళు మాట కలిసి మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు సెటిల్ అయిపోతారు. సెటిల్ అయిపోయి తండ్రుల దగ్గరికి వచ్చి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నేను పెళ్లి చేసుకుంటాను. మరి అదే మన కులం కావాలరా, గోత్రం కావాలరా అంటే కాదు, నేను ఈ పిల్లలు అయితేనే చేసుకుంటా, లేకపోతే చేస్తానంటాడు. సరే వాళ్ళు ఒప్పుకోరు, మా దగ్గరికి వస్తారు. ఏమండి మేమిద్దరం ప్రేమించుకున్నాం, మాకు కుదురుతుందా కుదరదా చెప్పండి అని అడుగుతారు. ఏమైనా మీకు కుదరదని చెబితే మానుకుంటారంటే మానుకోరు. మానుకున్నప్పుడు మంచిగా చెడ్డ చూసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ముందు జాతకాలు కలిసి లేవో చూడాలి, చూసిన తర్వాత పిల్లల్ని చూడాలి. అది లేకుండా పెద్దవాళ్ళు కానీ చేసుకుంటే పిల్లలు కానీ స్వతంత్రమైన తీసుకొని ఈ విధంగా చేసుకొని నెల 2 నెలలు తిరగానే కోర్టుకెక్కి మరి విడాకులు రాక విపరీతంగా కోర్టులో ఇవన్నీ మూలుగుతున్నాయి. లాయర్లు కూడా విసుక్కుంటున్నారు. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా సరే వివాహాలకి టైము కాబట్టి ఈ టైంలో జాగ్రత్తగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం వీరు వివాహానికి కుదురుతుందా లేదా అనేది చెప్పాలంటే మేము చెబుతాం. అయితే దానికి తగిన ఫీజు తీసుకొని చెబుతాం. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని విధాల మంచిది. స్వస్తి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో చెప్పుకుందాం. ఈ సింహరాశిలో కేతువు ఉన్నాడు. తర్వాత ఈ సింహరాశికి ఏమైందంటే మరి అష్టమ శని కావటం చాలా ఇబ్బందికరం. అయితే ఈ రాశి వారికి గురువు ఏకాదశిలో ఉన్నాడు. ఏకాదశిలో ఉన్న గురువు విద్య, ఉద్యోగం, మరి అన్ని రకాల ప్రతి సమస్యను కూడా నిరాఘాటంగా సాగించుకుపోయేటువంటి తెలివితేటలు ఉంటాయి. అది కాకుండా రవి కూడా బాగున్నాడు. ఈ రవి కుజులు బాగున్నారు. ఈ రవి కుజులు బాగుండేటట్లయితే వ్యవసాయదారులకు వ్యవసాయం కానీ, తర్వాత భూములు లేకపోతే ఇల్లు కానీ స్థలాలు కానీ కొనుక్కుంటానికి కానీ చాలా బాగా ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి గురువు బాగుండటం చేత విదేశాలకు వెళ్ళటానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి బాగా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఏమైందంటే 1ంట కేతువు, సప్తమంలో రాహువు, ఇది కాలసర్ప దోషమైంది. తర్వాత ఈ రాశికి చెప్పాలంటే 3, 4, 5 గ్రహాలు, బుధుడు, రాహువు, శుక్రుడు, శని, కేతువు, ఈ 5 గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ బాగుండకపోవటం చేత భార్యాభర్తలకు అనుకూలత లేకపోవటం, అనవసరమైన తగాదాలు రావటం, అన్నదమ్ముల్లో కానీ, అప్పజెల్లెల్లో కానీ, తండ్రి కొడుకుల్లో కానీ ఆస్తి విషయాల్లో గొడవలు వచ్చి కోర్టుకే ఎక్కే పరిస్థితి కూడా వస్తుంది. దీని నుంచి బయటపడాలి. అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీసుకున్నంత పని అవుతుంది. కాదు, ఈ బాధలు పడలేక చచ్చిపోదామనే పరిస్థితి కూడా వస్తుంది. ఇదంతా కూడా ఈ సింహరాశి ఎట్లా అయిందంటే మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర మొదటి పాదం, ఈ 9 పాదాలు కలిసి సింహరాశి. మళ్ళీ చెబుతున్నాను, మామి మూమే మఖ, మామి మూమే ఆ అక్షరాల్లో మా పేరు రావాలి. లేకపోతే మోట, టీటు, పుబ్బ, టే అనే అక్షరం ఉత్తర. ఈ 9 పాదాల మీద వచ్చేటువంటి పేర్లు అయి ఉండాలి. నక్షత్ర రీత్యా ఈ పేర్లు ఉండాలి. ఏదో పెట్టిన పేర్లు మాత్రం రాశి కాదు. కాబట్టి మీ జన్మ నక్షత్రం ఎట్లా వస్తుంది? పుట్టిన నెల, సంవత్సరం, తారీఖు, దాన్ని బట్టి జన్మ నక్షత్ర రీత్యా పేరును బట్టి పేరు వస్తే దాన్ని బట్టి రాసి వస్తుంది. జన్మ లగ్నం పుట్టిన టైంను బట్టి వస్తుంది. ఈ రకంగా చూసుకొని జాతక చక్రం వేయించుకొని ఈ చెడును పోగొట్టుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా ఈ రాశి వాళ్ళ సింహరాశికి చాలా కష్టం. చెప్పటానికి వీల్లేని బాధలు, తట్టుకోలేని బాధలు, ఏం జరుగుతుందో చెప్పలేము. జీవితం మొత్తంలో ఇది క్రిటికల్, చాలా ప్రధానమైన టైము. ఎట్లా ఉంటుందంటే సముద్రంలో ఈత తట్టానికి వెళ్ళాడు అనుకోండి, నడి సముద్రంలోకి వెళ్ళటం అయితే అటువట వెళ్ళాడు, వెనక్కి రాలేడు, ముందుకు పోలేడు. ఈ బతుకుతాడు, బయటపడతాడు ఎవరైనా చెబుతారా? ఎవ్వరు చెప్పలేరు. అట్లాంటి పరిస్థితి ఈ సింహరాశి కనబడుతోంది. ఈ సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అష్టమ శని ప్రాణకంటకుడు, ప్రాణం తీస్తాడు. మీరు పూర్వజన్మలో పాపాలు చేసుకొని ఉంటే ఈ పాపాలు మొత్తం అనుభవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇది ఈ నెలలో 15వ తారీఖు మహాశివరాత్రి అయింది. ఆ శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక
ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోవటం, శనికి 19,000 జపం చేయించుకోవటం, నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ఇవి గోచార రీత్యా చేయాలి. ఇది గోచారం కరెక్ట్ అవునా కాదా అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా చూడాలి. అట్లా చూసుకొని మీరు తగిన శాంతి చేసుకోండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. పంచాంగ శ్రవణం ఎందుకు చేస్తున్నాం? శ్రీ కళ్యాణ గుణావహం. మన ఇంట్లో మంచి శుభకార్యాలు జరగాలి. శ్రీ కళ్యాణం, సీతారాముల కళ్యాణం చేస్తాం. అది చేసిన తర్వాత మన ఇంట్లో శుభకార్యాలు చేస్తాం. అందువల్ల సంవత్సరాది వచ్చిన తర్వాత ముందు పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దేనికి చేస్తున్నాం అనే శ్లోకం ఉంది. శ్రీ కళ్యాణ గుణావహం. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో శుభకార్యాలు జరగాలి, బాధలు ఉండకూడదు. మరి కష్టం, ఏడుపు, మర్చిపోలేనటువంటి బాధలు లేకుండా బాగుండాలి. రిపుహరం, శత్రుత్వం ఎవరితో మనకు లేకుండా ఉండాలి. రిపుహరం. దుస్వప్న దోషాపహం. చెడు కళలు వస్తాయి. రాత్రి వచ్చిన కళ లేచి కూర్చున్న తర్వాత నిజంగా జరిగినట్లే ఉంటుంది. నిజంగా జరిగింది ఎవరో చచ్చిపోయినట్లు కళ కాదు, చచ్చిపోయినారు. ఏరా ఈ కళగా నవ్వదా అంటే నమ్మడు. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు బాగున్నారని అన్న తర్వాత కూడా బాధపడతాం. దుస్వప్న దోషాపహం. దుస్వప్నాలు రాకుండా ఉంటాయి. మరి శ్రీ కళ్యాణం శుభం జరగాలి. రిపుహరం, శ్రీ కళ్యాణ గుణాభావం. రిపుహరం, శత్రుత్వం లేకుండా ఉండాలి. దుస్వప్నాలు రాకుండా ఉండాలి. దుస్వప్న దోషాపహం. గంగా స్నాన విశేష పుణ్యఫలం. గంగ ఎవరు? ఈశ్వరుడు నెత్తిన పెట్టుకున్నాడు. ఈశ్వరుడి నుంచి గంగ వచ్చింది. ఆ గంగ ఎక్కడికి వచ్చింది? హరిద్వార్ అంటారు. హరిద్వార్ అంటే విష్ణుమూర్తి పాదాల దగ్గరికి ఆ గంగని వదిలాడు. ఆ గంగలో స్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలం. గోదాన తుల్యం రుణం. ఆవు దూడతో కూడిన ఆవుని దానం ఇస్తే చాలా విశేషమైన పుణ్యం వస్తుంది. గోదాన తుల్యం రుణం. తర్వాత ఆయుర్వృద్ధి శుభకరం. ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్కరం. సంతానం మంచివాళ్ళుగా ఉంటారు, బాగా పైకొస్తారు. సంతాన సంపత్కరం. శ్రీకళ్యాణ గుణావహం. రిపుహరం, దుస్వప్న దోషాపహం. నానాశాస్త్ర విశేష పుణ్యఫలం. ఎన్నో శాస్త్రాలు మనం చూడకపోయినా చదవకపోయినా ఎన్నో శాస్త్రాలు చదివినటువంటి ఫలితం వస్తుంది. నానాశాస్త్ర విశేష పుణ్యఫలం. గోదాన తుల్యం రుణం. ఆయుర్వృద్ధితముత్తమం. ఆయుష్ పెరుగుతుంది. ఆయుర్వృద్ధితముత్తమం. సంతాన సంపత్కరం. సంతానం మంచివాళ్ళు అవుతారు. సంతాన సంపత్కరం. నానాశాస్త్ర సుసాధనం. అన్ని శాస్త్రాలు సూచించడం అవుతుంది. నానాశాస్త్ర సుసాధనం. పంచాంగం ఆకర్ణితాం. ఈ పంచాంగం వింటే సంవత్సరాది పండుగ రోజున అంత విశేషమైన ఫలితం వస్తుంది. సరే, ఆ రోజున దేవుడికి దీపారాధన చేసి పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత పచ్చడి అంటారు. పచ్చడి కాదు, వేప ప్రసాదం. వేప చేదు, మామిడికాయ పులుపు. తర్వాత వేప చేదు కాదు, వేప పువ్వు వగరు ఉంటుంది. వగరు, పులుపు, చేదు. పులుపు అనేదానికి మామిడికాయ పులుపు. తీపికి బెల్లం వేస్తున్నారు, తేనె వేయాలి. ఇది అంతా కలిసి చేదు, వగరు, పులుపు, తీపి ఇవన్నీ కూడా చూడాలి. మరి ఏదైనా మనం శుభకార్యం చేసుకుంటే తీపి పెడతాం, తీయగా ఉంటే సంతోషంగా ఉంటుందని. చేదంటే ఏదైనా చెడు జరిగితే చేదు. ఇట్లాంటి చేదులన్నీ కూడా వస్తుంటాయి. మంచి చెడులన్నీ కూడా ఓర్చుకొని ఈ సంవత్సరం అంతా మనం బాగుండటం కోసమని సంవత్సరాది పండుగ రోజున పంచాంగ శ్రవణం చేస్తాం. పంచాంగ శ్రవణం కూడా చెప్పబడుతుంది. ఇది చెప్పింది బాగా గుర్తుపెట్టుకోండి. పంచాంగ శ్రవణం తప్పనిసరిగా సంవత్సరాది పండుగలో చేయండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.